ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సర వృషభ రాశి ఫలితాలను తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశిలోనికి వస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు మే 31 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, అక్టోబర్ 31 లగాయతు సింహరాశి యందు, మరల జనవరి 24, 2027 లగాయతు తృతీయ స్థానముకు కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగాను, శని ఈ సంవత్సరమంతయు లాభస్థానముకు మీనరాశి యందున సువర్ణమూర్తిగాను, రాహువు సంవత్సరం మొదలు లగాయతు కుంభరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు నవమస్థానం భాగ్యస్థానముకు మకర రాశి యందు రజితమూర్తిగాను, కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందున, డిసెంబర్ 5వ తేదీ లగాయతు తృతీయ స్థానముకు కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగా సంచరించడం వలన ఈ సంవత్సరం ప్రారంభం లగాయతు వృషభ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితంగా నుండును. వృత్తి వ్యాపారంలో ధనాదాయముకు లోటు ఉండదు, కానీ అదేవిధంగా ఖర్చు చేయుదురు. గృహ నిర్మాణ కార్యక్రమములు, తలిచిన పనులు నెరవేరుట, నూతన వస్తు ఆభరణములు సమకూరుట, విలువైన వస్తువులను కొనుట, పెండింగ్ వ్యవహారములు పరిష్కారమగుట, స్థిరాస్తులను అభివృద్ధి చేయుట, హోదా గల వ్యక్తులతో స్నేహ సంబంధములు లాభించును. సాంఘిక సామాజిక గౌరవ అభివృద్ధి మర్యాదలు పెరుగును. బంధుమిత్రులను కలియుట, విందు వినోదములలో పాల్గొనుట జరుగును. ఆనంద జీవితం ఈ సంవత్సరం గడిపెదరు. విద్యార్థులు పాసగును, ర్యాంకులు వచ్చును. మెడిసిన్, ఇంజనీరింగ్, ఉన్నత విద్యను అభ్యసించే వారికి అవకాశములు కలవు. ఉద్యోగాలకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, ప్రైవేటు సంస్థల్లో పనిచేయ వారికి ఆర్థిక ఆదాయము బాగుండును. వ్యవసాయదారులకు తొలకరి మెట్ట పంటలు బాగా పండును. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభములు వచ్చును. రుణ బాధలు తగ్గును. వ్యాపారస్తులకు క్రయ విక్రయములు బాగుండి, ఇనుము, బిల్డింగ్ మెటీరియల్లో వారికి విపరీత లాభములు వచ్చును. కళాకారులు, క్రీడాకారులు, టీవీ, సినీ, నాటక రంగము, గాయని, గాయకులు వారికి ధనాభివృద్ధి బాగుండును. రాజకీయ నాయకులకు ప్రజలలో పలుకుబడి హెచ్చుగా నుండును. సమస్యలు తెలుసుకొని వారు వాటికి పరిష్కారం చేయుదురు. ధనాదాయం బాగుండును. కాంట్రాక్టుదారులకు కాంట్రాక్టులు పెద్దవిగా ఉండును. సమర్థవంతముగా ఉత్సాహముగా పనిచేయుట వలన విశేష లాభములు వచ్చును. ఈ రాశివారి స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉండును. వివాహాది శుభకార్యములు నెరవేరును. ఉద్యోగం చేయువారికి ఉన్నత పదవులు లభించును. సాంఘిక సంక్షేమ కార్యక్రమంలో పాల్గొనుట, ఆటపాటలందు వినోదములు సాధించుట జరుగును. ఈ రాశివారు సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, దుర్గాదేవి ఆరాధన చేయవలెను. శుభం.